ఈ వీడియోలో మనం స్పెషల్ కేటగిరీకి సీట్ అలాట్మెంట్లో యూజ్ అవుతుందా లేదా, అట్లాగే స్పెషల్ కేటగిరీకి ఎంత రిజర్వేషన్ ఉంది, అట్లాగే స్పెషల్ కేటగిరీ ఆఫ్లైన్ ఆన్లైన్ వెరిఫికేషన్ రెండు ఎందుకు చేయించాలి, మనం ఆఫ్లైన్ వెరిఫికేషన్కి ఎక్కడికి వెళ్ళాలి అనే డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా ఈ స్పెషల్ కేటగిరీ కిందకి ఎవరు వస్తారంటే పర్సన్స్ ఆఫ్ డిఫరెంట్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ పిహెచ్ వాళ్ళు, అట్లాగే ఎన్సీసీ నేషనల్ క్యాడెట్ కార్ప్స్, అట్లాగే స్పోర్ట్స్ గేమ్స్కి సంబంధించి, నెక్స్ట్ వచ్చేసి క్యాప్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్స్ పర్సనల్ వీళ్ళు, అట్లాగే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఎవరికైతే సర్టిఫికేట్స్ ఉంటాయో వీళ్ళంతా కూడా ఈ స్పెషల్ కేటగిరీ కిందకైతే కన్సిడర్ అవుతారనమాట. సో ఈ కేటగిరీస్లో ఎవరికైతే సర్టిఫికేట్స్ ఉంటాయో వాళ్ళు స్పెషల్ కేటగిరీకి అయితే ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ కేటగిరీకి ఉన్న యూజ్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మనకి ఎక్కువ ర్యాంక్ వచ్చిందనుకో, సపోజ్ 3000 కన్నా ఎక్కువ ర్యాంక్ వస్తే యూనివర్సిటీలో మన కోర్సుకు సంబంధించి మనకన్నా తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకి సీట్ వస్తుంది కాబట్టి మనకి ఆ సీట్ వచ్చిందన్న నమ్మకం అయితే ఉండదు. సో అట్లాంటి టైంలో ఈ స్పెషల్ కేటగిరీ ఉండటం వల్ల రిజర్వేషన్ అనేది ఉంటుంది. సో ఈ రిజర్వేషన్ అనేది మీకు ర్యాంక్ ఎక్కువ వచ్చినా కానీ మీకు యూనివర్సిటీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క రిజర్వేషన్ అనేది యూనివర్సిటీలో సీట్ కోసం అయితే యూజ్ అవుతుందన్నమాట. ఎందుకంటే మీకు వచ్చిన ర్యాంక్ అనేది అదొక్కటే బేస్ అయ్యి మనకు సీట్ ఇవ్వడు. నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ వైజ్గా అయితే చూసుకొని ఆ కేటగిరీ వైజ్గా ఉన్న రిజర్వేషన్స్ ప్రకారం అయితే సీట్స్ ఇస్తాడు. సో ఓపెన్ కేటగిరీలోకి వెళ్ళే వాళ్ళకి మెరిట్ మీద ఉన్న వాళ్ళకైతే ఆ ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చేస్తుంది. సో ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ రిజర్వేషన్ అనేది ఇంకా యూజ్ అవుతుందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ కేటగిరీకి ఎంత రిజర్వేషన్ ఉంది, స్పెషల్ కేటగిరీలో ఎన్సీసీ వాళ్ళకి ఎంత ఉంది, క్యాప్ వాళ్ళకి ఎంత ఉంది, స్పోర్ట్స్ గేమ్స్ వాళ్ళకి ఎంత రిజర్వేషన్ ఉంది, అట్లాగే పిహెచ్ అట్లాగే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వాళ్ళకి ఎంత రిజర్వేషన్ ఉంది అనేది చూద్దాం. సో మనకి ఓవరాల్గా స్పెషల్ కేటగిరీకి సంబంధించి దగ్గరగా 8 to 10% అయితే రిజర్వేషన్ ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ఎన్సీసీ రిజర్వేషన్ చూసుకున్నట్లయితే 1% ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి అయితే 0.5% అయితే ఉందన్నమాట. సో ప్రతి కోర్సులోనూ ఈ రిజర్వేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వాళ్ళకి 1% అయితే మాత్రం రిజర్వేషన్ ఉంది. ఇందులో అయితే మనకి నేషనల్ లెవెల్ అంటే ఇండియా లెవెల్, ఆల్ ఇండియా లెవెల్, అట్లాగే మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో అయితే మాత్రం మన దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ని అయితే కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్యాప్ వాళ్ళకి వచ్చేసి 2% రిజర్వేషన్ అయితే ఉందన్నమాట. సో ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళ చిల్డ్రన్స్ ఉంటారో వాళ్ళకి ఈ రిజర్వేషన్ అయితే మాత్రం యూజ్ అవుతుందన్నమాట. కింద ఇక్కడ మెన్షన్ చేసిన అవార్డ్స్ ఉన్న వాళ్ళ చిల్డ్రన్స్కి కూడా ఈ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రిజర్వేషన్ ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటే వీళ్ళకి 3% రిజర్వేషన్ అనేది ఉంది. 1% చూసుకున్నట్లయితే విజువల్లీ ఛాలెంజ్డ్కి, నెక్స్ట్ వచ్చేసి హియరింగ్ ఇంపైర్డ్కి, అట్లాగే థర్డ్ వచ్చేసి ఆర్థోపెడికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి 1%. అట్లా అంటే టోటల్గా 3% రిజర్వేషన్ అయితే పిహెచ్ వాళ్ళకైతే ఉందన్నమాట. సో ఓవరాల్గా అయితే ఉన్న రిజర్వేషన్ అయితే ఇదన్నమాట. సో ఎవరికైతే ఈ స్పెషల్ కేటగిరీకి సంబంధించి సర్టిఫికేట్స్ ఉంటాయో వాళ్ళకి ఈ రిజర్వేషన్ అనేది మెరిట్లో వచ్చిన వాళ్ళతో కాకుండా ఈ స్పెషల్ రిజర్వేషన్ అనేది ఉండటం వల్ల సీట్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో మీరేం చేయాలంటే ఆన్లైన్లోను అట్లాగే ఆఫ్లైన్లోను ఈ స్పెషల్ కేటగిరీకి సంబంధించి వెరిఫికేషన్ అయితే చేయించాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి క్లియర్గా అయితే ఇచ్చారన్నమాట. ఈ కేటగిరీస్లో స్పెషల్ కేటగిరీస్కి సంబంధించి ఆ రిజర్వేషన్కి ఎవరు లేకపోతే అవైతే జనరల్ కేటగిరీలోకి వచ్చేస్తాయి. సో మెరిట్ మీద ఉన్న వాళ్ళకైతే ఆ సీట్ అనేది వచ్చేస్తుంది. కాకపోతే స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ అనేది అప్పుడు క్యాన్సిల్ అవుతుందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఆన్లైన్ వెరిఫికేషన్ అట్లాగే ఆఫ్లైన్ వెరిఫికేషన్ ఎందుకు చేయించాలి అని చూసుకుంటే, ఫస్ట్ అయితే అందరూ ఎవరైతే స్పెషల్ కేటగిరీ ఉన్నారో వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ టైంలో చాలామందికి నో అయితే చూపించింది. స్పెషల్ కేటగిరీ దగ్గర వాళ్ళకున్న సర్టిఫికేట్ దగ్గర అయితే నో చూపించింది. సో వాళ్ళు ఏం చేశారంటే ఆ ఆప్షన్ అయితే ఎడిట్ చేసుకొని లాస్ట్లో ఉన్న ఎడిట్ ఆప్షన్ని ఎస్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న సర్టిఫికేట్ దగ్గర ఎస్ పెట్టి అప్లోడ్ చేశారు. వాళ్ళ దగ్గర ఉన్న సర్టిఫికేట్ని అయితే అప్లోడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ టైంలో స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఎస్ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఎటు ఆప్షన్ ఉంది కాబట్టి అక్కడ సర్టిఫికేట్ వాళ్ళ దగ్గర ఉన్న సర్టిఫికేట్ని అయితే అప్లోడ్ చేశారు. సో ఎస్ అని ఉన్నవాళ్ళు, నో అని ఉన్నవాళ్ళు ఎడిట్ చేసుకొని మొత్తం టోటల్గా అయితే మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేశారు.
సో రిజిస్ట్రేషన్లో మన వెరిఫికేషన్ అనేది ఫస్ట్ స్టెప్, స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. సో చాలామంది కూడా అప్లోడ్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ స్టేటస్లో వాళ్ళకి నో అనే చూపిస్తుంది. ఎందుకంటే మీరు చేసింది ఫస్ట్ స్టెప్పే, స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఇది ఆన్లైన్లో ఫస్ట్ స్టెప్. ఎవరైతే ఆఫ్లైన్లో వెళ్ళి ఫిజికల్గా వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకైతే రిజిస్ట్రేషన్ స్టేటస్లో ఎస్ అని చెప్పి చూపించడం జరుగుతుంది. లేదా మీకు అయ్యే సీట్ అలాట్మెంట్ లెటర్లో అయితే క్లియర్గా మెన్షన్ చేస్తాడు, మీకు వచ్చిన సీట్ అనేది స్పెషల్ కేటగిరీకి సంబంధించి అలాట్మెంట్ జరిగింది అనేది అయితే మనకి అక్కడ మెన్షన్ చేస్తాడనమాట. సో ఎవరైతే ఫిజికల్గా వెళ్ళి వెరిఫికేషన్ చేపిస్తారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ స్టేటస్లో అప్డేట్ అవ్వచ్చు ఎస్ అని. ఒకవేళ అవ్వకపోయినా కానీ అది ఏ ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. మీకు ఆ రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా అయితే వస్తుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఆన్లైన్ వెరిఫికేషన్ చేయించాలి, ఆఫ్లైన్ వెరిఫికేషన్ చేయించాలి. ఎవరైతే ఫస్ట్ ఆన్లైన్ వెరిఫికేషన్ చేయించుకున్నారో వాళ్ళది అది ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఎవరైతే ఈ ఫిజికల్ వెరిఫికేషన్ చేపిస్తారో వాళ్ళకే ఈ రిజర్వేషన్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, చాలామంది మేము ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళాలా అవసరం లేదు అనుకుంటున్నారు, ఎందుకంటే తక్కువ ర్యాంక్ వచ్చింది అని. నెక్స్ట్ ఏంటంటే మీ కోర్సుకి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది యూనివర్సిటీస్లో సీట్స్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి. కాబట్టి మీకు రిజర్వేషన్ అనేది ఉంటే మీకు సీట్ అనేది కన్ఫామ్గా అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో తక్కువ ర్యాంక్ వచ్చింది కదా అని చెప్పి లైట్ తీసుకోవద్దు. ఆ ర్యాంక్ అనేది మీ కేటగిరీలో వాళ్ళకి వచ్చుంటే మీకు అప్పుడు రిస్క్ అవుతుంది. సో మీరు ఈ రిజర్వేషన్ కూడా ఉంచుకున్నట్లయితే ఈ రిజర్వేషన్ కింద కూడా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో మీ కోర్స్ ఏదైనా ఉన్నాయి, మీ కేటగిరీ ఏదైనా ఉన్నాయి. సో మీరు ఉంచుకోవాల్సింది ఏంటి, ఈ రిజర్వేషన్ అయితే మాత్రం దగ్గర పెట్టుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆన్లైన్ వెరిఫికేషన్ అట్లాగే ఆఫ్లైన్ వెరిఫికేషన్ రెండూ చేయించండి. ఇక లాస్ట్గా ఫిజికల్ వెరిఫికేషన్కి ఎక్కడికి వెళ్ళాలి అని చూసుకుందాం. మనకి రివైజ్డ్ డీటెయిల్ నోటిఫికేషన్లు అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఎవరైతే ఫిజికల్ వెరిఫికేషన్ చేపిస్తున్నారో వాళ్ళైతే 14th August 2024 అయితే ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళాలి అని చెప్పి అయితే మెన్షన్ చేశారు. సో మనం అడ్రస్ చూసుకున్నట్లయితే ఇక్కడ హెచ్ఎల్సి ఆంధ్ర లోయలా కాలేజ్, సెంటినీ హాస్పిటల్ రోడ్, వెటర్నరీ కాలనీ, విజయవాడ. సో విజయవాడలో మనకి వెటర్నరీ కాలనీలో ఉన్న ఆంధ్ర లోయలా కాలేజ్ దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో దీని అడ్రస్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఉంటే మీరు వెహికల్తో వెళ్ళే పని అయితే మీరు గూగుల్ మ్యాప్స్లో అయితే లొకేషన్ పెట్టుకోండి. లేదు అనుకుంటే బస్ స్టాండ్ నుంచి కానీ లేదా రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళే వాళ్ళు కానీ మీకు నేను వే అయితే చెప్తాను. సో మనకి విజయవాడ బస్ స్టాండ్ నుంచి అయితే ఉన్న రూట్ అయితే ఇదనమాట. 5.8 kilometers అయితే వస్తుంది. సో మీరు చూడండి, బస్ స్టాండ్ అయితే ఇక్కడ ఎన్టీఆర్ బస్ స్టాండ్ ఇక్కడ ఉంటుంది. సో మీరు అక్కడ సిటీ బస్ స్టాండ్లో అయితే మీరు బస్సు ఎక్కైనా కానీ ఇటు అయితే వెళ్ళవచ్చు. సో ఏలూరు రోడ్ మీద నుంచి అయితే ఆ బస్సులు అనేవి ఇటు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర దాకా వస్తాయి అన్నమాట. సో మీరు అక్కడి నుంచి కూడా ఈ లోయలా కాలేజ్కి అయితే వెళ్ళొచ్చు. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ హాస్పిటల్ ఉంటుంది. సో ఈ హాస్పిటల్ నుంచి రోడ్లో అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట. లేదు అనుకుంటే మీకు బస్ స్టాండ్ దగ్గర అయితే ఆటోస్ ఉంటాయి. అంటే లోకల్ ఆటోస్ కాకుండా, మినీ ఆటోస్ కాకుండా పెద్ద ఆటోలు ఉంటాయి. అవి ఎక్కినట్లయితే మీరు అక్కడికి వెళ్ళొచ్చు అనమాట. డైరెక్ట్ కాలేజ్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. మీరు సిటీలో ఉన్న లోకల్ ఆటోస్ అయితే ఎక్కమాకండి, వాళ్ళైతే మీ పర్సు మొత్తం అడిగేస్తారు. గుర్తుపెట్టుకోండి, పెద్ద ఆటోలో ఎక్కండి. లేదు అనుకుంటే మీరు ర్యాపిడో బుక్ చేసుకునైనా కానీ బస్ స్టాండ్ దగ్గర నుంచి అక్కడికి వెళ్ళొచ్చు. అట్లాగే రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అయితే డైరెక్ట్ బస్సు లేదట్టుంది, సిటీ బస్ అనేది. సో మీరు ఒకసారి అక్కడ కండక్టర్ కాకుండా అక్కడ కింద బస్ స్టాప్ దగ్గర అయితే ఒక ఆఫీసర్ అయితే ఉంటారు, ఆయన అడగండి, మీకు చెప్తారు. లేదు అనుకుంటే మీరు ఇక్కడి నుంచి అయినా కానీ మీరు ర్యాపిడో బుక్ చేసుకుని అయితే వెళ్ళొచ్చు అనమాట. డైరెక్ట్ లొకేషన్ అయితే పికప్ అట్లాగే డ్రాప్ ఎంటర్ చేసుకొని మీరు వెళ్ళొచ్చు. సో మీరేంటంటే ఎక్కడా కూడా మోసపోవద్దు. ఈ జర్నీస్లో ఏంటంటే ఈ మోసాలు అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. సో మీరైతే మ్యాక్సిమం చాలా జాగ్రత్తగా ఉండి మీరైతే సెంటర్కి వెళ్ళండి. అట్లాగే ఇక్కడ కూడా మీకు రైల్వే స్టేషన్ దగ్గర కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళే ఆటోస్ అయితే ఉంటాయి. సో మీరు గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన దిగినా కానీ మీకు సెంటినీ హాస్పిటల్ ఉంటుంది. సో మీరు దాని బ్యాక్ సైడ్ వెళ్తే మీకు ఈ లొకేషన్ అయితే వస్తుందన్నమాట. మనకి ఆంధ్ర లోయలా కాలేజ్ అయితే కనిపిస్తుంది. సో ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే అడ్రస్ తెలియని వాళ్ళు, కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను. తెలిసిన వాళ్ళు అయితే మీరైతే వెళ్ళిపోండి. పోతే ఇక లాస్ట్గా మనం మాట్లాడుకోవాలి ఏంటంటే
స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళే వాళ్ళు తీసుకువెళ్లాల్సిన సర్టిఫికేట్స్ ఏమేంటివి అని అయితే చాలామందికి డౌట్ ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే అక్కడ మనం వెరిఫికేషన్ దగ్గర మనకి అడిగేది మన స్పెషల్ కేటగిరీకి సంబంధించి సర్టిఫికేట్. సో మనం అయితే మన దగ్గర ఉన్న సర్టిఫికేట్ ఇస్తాం వాళ్ళకి. కానీ వాళ్ళు మన ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కానీ ఏదన్నా అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరేంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అట్లాగే సర్టిఫికేట్స్ మొత్తం కూడా ఒక ఫైల్లో పెట్టుకొని మీరైతే ఆ ఫైల్ మెయింటైన్ చేయండి సెంటర్కి వెళ్ళేటప్పుడు. సో అట్లాగే మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా అయితే ఒక 3 అయితే తీసుకెళ్ళండి. ప్రతి ఒక్క సర్టిఫికేట్స్ కూడా 3 సెట్స్ అయితే జెరాక్స్ తీపించుకొని పెట్టుకోండి. చాలామంది అనుకుంటారేమో సెంటర్ దగ్గర తీపించుకోవచ్చులే అని. కాకపోతే అక్కడ ఒకటే షాప్ ఉన్నట్టుంది కాలేజ్ ఎదురు ఆపోజిట్లో. కానీ ఆ షాప్ కూడా ఓపెన్లో ఉంటుందో లేదో చెప్పలేము. కాబట్టి మీరైతే మీ ఇంటి దగ్గరే మీ జెరాక్స్ అనేవి తీసుకొని సెట్స్గా పెట్టుకున్నట్లయితే మీకు వెరిఫికేషన్ టైంలో అడిగితే ఇస్తారు. లేదు అనుకుంటే మీకు అలాట్మెంట్ టైంకి అయితే మీ దగ్గర ఆ సెట్స్ అనేవి ఉంటాయి. సో మీకు అవి తర్వాత కూడా యూజ్ అవుతాయి అన్నమాట.